నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం మరొక ఆధ్యాత్మిక పరమైన ఒక గ్రహం గురించి తీసుకొచ్చాను. ఎండింగ్ వరకు పూర్తిగా చూసి తెలుసుకోండి. గురుడు మోసుకొస్తున్న సంపద. ఈ రాశుల వారు మట్టి పట్టుకున్న బంగారమే. గురుడు నవగ్రహాలకు అతిపెద్ద గ్రహం. దీనిని దైవ గురువు అని కూడా అంటారు. గురువు ధనం, జ్ఞానం, సంతానం, ఆధ్యాత్మికత, ఉన్నత విద్య, న్యాయం, మతం. గురువులు తత్వవేత్తలు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు, దాతృత్వం, కీర్తి, గౌరవం, విజయం వంటి వాటికి కారకుడు. గురుడు ధనుస్సు, మీనం రాశులకు అధిపతి. కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. మకర రాశిలో నీచ స్థితిలో ఉంటాడు. గురుడు చంద్రునికి, కుజునికి మిత్రుడు, బుధునికి, శుక్రునికి శత్రువు. శని, రాహు, కేతువులకు సమము. అయితే బృహస్పతి రాశి మార్పు కారణంగా 3 రాశులకు బాగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవో చూద్దాం. కర్కాటక రాశి. గురుడు అనుకూల శక్తి కర్కాటక రాశి వారిపై పుష్కలంగా ఉండనున్నాయి. కర్కాటక రాశి వారికి అశేష ఫలితాలు దక్కనున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి దక్కే అవకాశాలున్నాయి. కొత్త ఉద్యోగాలు, జీతాలు పెరిగే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా గురువు అనుగ్రహం ఉండనుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు శుభవార్త వింటారు. విద్యార్థులకు విదేశీ యానం ఉండనుంది. వ్యాపారం చేయడానికి ఇదే అనుకూల సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మకర రాశి. గురుడు బలం వల్ల మకర రాశి వారికి ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతోంది. ఈ రాశి వారికి విదేశీ యానం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు పొందుతారు. గురుడు అనుకూలంగా ఉంటే ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. గురుడు జ్ఞానానికి కారకుడు. గురుడు అనుకూలంగా ఉంటే జ్ఞానం పెరుగుతుంది. గురుడు సంతానానికి కారకుడు. గురుడు అనుకూలంగా ఉంటే సంతానం కలుగుతుంది. గురుడు వివాహానికి కారకుడు. గురుడు అనుకూలంగా ఉంటే వివాహం జరుగుతుంది. గురుడు అనుకూలంగా ఉంటే గురువుల అనుగ్రహం లభిస్తుంది. గురుడు ఆధ్యాత్మికతకు కారకుడు. గురుడు అనుకూలంగా ఉంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురుడు ఉన్నత విద్యకు కారకుడు. గురుడు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్యలో రాణిస్తారు. గురుడు కీర్తి, గౌరవానికి కారకుడు. గురుడు అనుకూలంగా ఉంటే కీర్తి, గౌరవం పెరుగుతుంది. గురుడు ప్రతికూలంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. గురుడు ప్రతికూలంగా ఉంటే జ్ఞానం తగ్గుతుంది. గురుడు ప్రతికూలంగా ఉంటే సంతాన సమస్యలు కలుగుతాయి. గురుడు ప్రతికూలంగా ఉంటే వివాహంలో ఆటంకాలు ఏర్పడతాయి. గురుడు ప్రతికూలంగా ఉంటే గురువుల ఆగ్రహానికి గురవుతారు. గురుడు ప్రతికూలంగా ఉంటే ఆత్మహత్య చింతన తగ్గుతుంది. గురుడు ప్రతికూలంగా ఉంటే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. గురుడు ప్రతికూలంగా ఉంటే కీర్తి, గౌరవం తగ్గుతాయి. గురుగ్రహంకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.